Nobody can stop this flow. Hallelujah. 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 Praise the Lord అని. Praise the Lord. Praise the Lord. Praise the Lord. దేవుని మనం స్తుతించాలి అని చెప్పండి. దేవుని మనం స్తుతించాలి. ఆమేన్. ఆయన స్తుతించడము అంటేనే ఆయన గొప్ప కార్యములను వివరించుకొనుట. తరతరములకు ఒక తరం వెంబడి ఇంకొక తరముకు ఆయన యొక్క గొప్ప కార్యములను, ఆయన మహోన్నత కార్యములను, ఆయన గొప్పతనాన్ని, ఆయన నామమును హెచ్చించి ఆయనను అనవసరంగా చెప్పడం కాదు, దూషించడం కాదు, లేదా వేషధారంతో కాదు, కానీ ఆయన మహత్కార్యాలను బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి అతిశయపడుతూ, ఆయనలో ఉండే ఆ గుణగణాలను బట్టి సంతోషపడుతూ, ఆ చెప్పనా శక్యము కాని ఆనందం ఉంది కదా, దానిని వివరించుకొనుట నిజమైన స్తుతి. దానిని వివరించుకోవడానికి మాటలు చాలవు, పాటలు చాలవు, ఒక అనుభవం చాలదు. నేను అంటాను, ఒక జీవితం సరిపోదని. ఆమేన్. ఆమేన్. అందుకే చూడండి, ఇన్ని సంవత్సరాలు అయినా సరే ఆ రోజు రాసిన కొరింథీ పత్రిక ఇంకా ఫ్రెష్ గానే ఉంది. ఆమేన్. ఆమేన్. వెళ్దాం రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26వ వచనం నుండి చదువుదాం. 26 నుండి 31 వరకు చదువుదాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. హల్లెలూయా. హల్లెలూయా. నేను అంటాను, ఆయన ఏర్పాట్లో ఉన్నవారు, ఆయన ఏర్పరచుకున్నవారు, లేదా ఆయన చేత ఏర్పరచబడిన వారు అనుభవించున్నది ఇది. ఏది? ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. ఆయన ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే ఈ విమోచనను అనుభవించగలరు. ఆమేన్. ఆమేన్. ఆయన ఏర్పరచుకున్న వారు మాత్రమే ఆ పరిశుద్ధతను అనుభవించగలరు. ఆమేన్. ఆమేన్. జగదుత్పత్తికి ముందే ఆయన ఏర్పాట్లో హల్లెలూయా. అక్కడ నుంచి డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, దయచేసి మ్యూట్ లో పెట్టుకోండి. స్తోత్రం. ఆయన ఏర్పాట్లో ఉన్నవారు మాత్రమే, ఆయన చేత ఎన్నుకొనబడిన వారు మాత్రమే అనుభవించగలిగిన ఆ జ్ఞానము, ఆ నీతి, పరిశుద్ధత అన్ని కూడా అనుభవిస్తున్నాం అనే అనుభవంలోకి వెళ్ళగలరు. చూడండి, ఒక మాటను వినగలమేమో గాని ఆ మాటను అనుభవించే అనుభవం వేరే ఉంది. ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
నువ్వు ఒక సెల్ ఫోన్ ని ఛార్జింగ్ లో పెట్టావు కదా, నువ్వు ఛార్జింగ్ పెట్టినప్పుడు నువ్వు స్విచ్ ఆన్ చేసావు, పక్కకు వచ్చావు. ఈ రోజు ప్రత్యేకంగా వ్యాధిగ్రస్తుల కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. వ్యాధిగ్రస్తులు అంటే కేవలం శారీరకమైనటువంటి మ్యూట్ లో పెట్టుకోవా, ఎవరో మ్యూట్ లో పెట్టుకోరా ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఛార్జింగ్ పెట్టావు ఒక మొబైల్ కి, ఛార్జింగ్ పెట్టాను అని పక్కవారితో మాట్లాడుకుంటాం, కానీ ఆ ఛార్జింగ్ అవుతున్న అనుభవం ఏదైతే ఉందో అది ఆ సెల్ ఫోన్ కే తెలుసండి. అదే సాకెట్ లో మనం చేయి పెడితే ఆ షాక్ ని మనం అనుభవించలేము. ఆ షాక్ కొట్టగానే ఎగిరి ఎక్కడో పడతాం. కానీ ఛార్జింగ్ అవుతున్న సెల్ ఫోన్ అడిగితే చెప్తుంది దాని అనుభవం ఎలా ఉందో. అలా 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 ఈ శక్తిని అనుభవిస్తున్న వారు, ఈ నీతిని అనుభవిస్తున్న వారు, ఈ జ్ఞానమును అనుభవిస్తున్న వారు, ఈ పరిశుద్ధతను అనుభవిస్తున్న వారు, ఈ విమోచనను అనుభవిస్తున్న వారు ఆ ఛార్జింగ్ అవుతున్న సెల్ ఫోన్ వంటి వారు, ఆ సాకెట్ లోకి వెళ్ళగలిగిన వారు. అందరూ ఆ సాకెట్ లో వేలు పెట్టలేరు, అందరూ ఆ సాకెట్ లోనికి వెళ్ళి ఉండలేరు. ఒకవేళ గనక వెళ్తే ఎగిరి అవతల పడతారు. డెడ్ అయిపోయిన ఒక ఫోన్ ని గనక ఛార్జింగ్ పెట్టి ఛార్జింగ్ ఇస్తుంటే ఆ ఎనర్జీ ఎలా ఉంటుందో, ఆ పవర్ ఎలా ఉంటుందో ఆ డెడ్ అయిన ఫోన్ అడిగితే తెలుస్తుంది. అలా ఏర్పాట్లో ఉన్నవారు యొక్క స్థితి ఫస్ట్ లో డెడ్ గానే ఉంటుందండి. ఎన్నికైనట్టుగా కనపడరు, పనికి మాలిన వారిలా కనిపిస్తారు, వెర్రి వారిగా కనిపిస్తారు, పెంట కుప్ప మీద ఉన్నట్టుగా కనిపిస్తారు. నిందలు అవమానాలతో నిండికిపోయి ఉంటుంది వాళ్ళ చరిత్ర. చెప్పుకోవడానికంటూ ఏమీ ఉండదు. కానీ వారికి ఉన్న ఒకే ఒక్క అర్హత ఏంటో తెలుసా? డెడ్ అయిపోయారు కాబట్టి ఆ ఎనర్జీని నింపుకునే అంత ఖాళీ వాళ్ళల్లో ఉంటుంది. ఆమేన్, ఆమేన్. డెడ్ అయిపోయిన ఒక ఫోన్ కి 100% ఛార్జింగ్ ఎక్కుతుందండి. హల్లెలూయా. ఆల్రెడీ ఏదో ఒక ఛార్జింగ్ తో ఉన్నది, ఫుల్ ఛార్జింగ్ ఎక్కడం కొంచెం కష్టమే, అప్పుడు ఇస్తున్న పవర్ ని అందుకోవడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఆల్రెడీ కొంత ఎంతో కొంత ఉంది. అలాగనే లోకంలో జ్ఞానులు అని వారు జ్ఞానమును పూర్తి స్థాయిలో ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే వాళ్ళల్లో ఆల్రెడీ కొంత జ్ఞానం ఉంది కనుక. అందుకే వారికి లోకంలో అందరూ చూపించి వేలెత్తి చూపించి వీళ్ళకి బుద్ధి లేదు, జ్ఞానం లేదు అని చెప్పుతున్నారా, వీళ్ళు విద్య లేదు, వీళ్ళు పామర్లు అని చెప్పుతున్నారా, అటువంటి వారికి అందుతుంది ఆ జ్ఞానం. అప్పుడు వాళ్ళు కూర్చుంటారు ఆ సాకెట్ లో కూర్చుని ఒక డెడ్ ఫోన్ లాగా 100% ఛార్జింగ్ పొందుకుంటారు. హల్లెలూయా. లోకంలో లోక రీతిని చూడండి, అటువంటి 30%
ఛార్జింగ్ ఉండి 30% జ్ఞానంతో లోక జ్ఞానంతో నిండుకొని నాకు అన్నీ తెలుసు అనుకునే వారిని సిగ్గుపరచడానికే దేవుడు వెర్రివారు అనే ఎంటీ డెడ్ బాడీస్ ని లేదా ఆ జీవితాల్ని ఎన్నుకుంటున్నారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ ఇప్పుడు ఆల్రెడీ నేను బ్రతికున్నాను నాకు అన్ని తెలుసు అని చెప్పిన వారు ఆ సాకెట్ లో కూర్చోలేరండి. షాక్ కొడుతుంది, ఎగ్గిరి అవతల పడతారు. అలా కాకుండా ఇక నేను ఏం చేయలేను ప్రభా, నీవే నాకు సమస్తమని ఆయన దగ్గర కూర్చొని పొందుకుంటున్న ఆ శక్తి ఉంటుంది చూసారా, అది వెర్రివారిని సహితం నింపుతూ ఉంటే అప్పుడు వారిని అడుగుతుంటే ఆ అనుభవం గురించి వారు చెప్పగలరు. నేను అంటాను, మనల్ని ఇప్పుడు సాకెట్ లో చేపట్టగానే మనకు ఒక అనుభవం ఉంటుంది. ఎటువంటి అనుభవం? అమ్మో నాకు షాక్ కొట్టింది, నేను ఎగిరి పడ్డాను. కానీ ఆ డెడ్ ఫోన్ ని అడుగు ఒకసారి, నీ అనుభవం ఏంటి? నాకైతే షాక్ కొట్టింది, నీకు కొట్టట్లేదా అని. అది చెప్తుంది, నాకు వేరే ఏ ఆధారం లేదు, నాకు అది ఉంటే చాలు, నాకు అదే జీవం, నాకు ఆ ఎనర్జీయే కావాలి అని చెప్తుంది. దేవుడు దాచి ఉంచిన మహిమైశ్వర్యం అంతా కూడా ఆ ఎనర్జీ లేకపోతే వారికి బయటికి రాదండి. అందుకే లోకంలో వెర్రివారిని, ఎన్నిక లేని వారిని, నేను సంథింగ్ అనుకునే వారిని ఏమీ లేని వారిగా చేసి, నేను నథింగ్ అనే వారిని దేవుడు ఫుల్గా నింపి ఆయన మహిమ కొరకు వాడుకుంటున్న దినాలు ఇవి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్ లోకరీత్యా నువ్వు ఆమేన్ జ్ఞాని ఆమేన్ అవ్వాల్సిన అవసరం లేదు నాన్న. లోకరీత్యా నువ్వు వెర్రివాడిగా ఉన్నావా, వెర్రిదానిగా ఉన్నావా, అయితే విను, నువ్వు దేవునికి కావాలి అనే అర్థం. ఆమేన్. లోకానికి జ్ఞానులు కావాలి, దేవునికి వెర్రివారు కావాలి. నేను అంటాను, ఆ గోడలో ప్రవహిస్తున్న కనపడని ఆ శక్తి ఉందే, దానికే ఒక ఎంటీ ఫోన్ ని చూస్తే దీన్ని ఛార్జ్ చేయాలి అనిపిస్తుంటే, మరి సర్వశక్తిమంతుడైన దేవునికి అలా వెర్రివారిగా అలా లోకంలో తిరుగుతున్న వారిని చూసి వీళ్ళకి నా శక్తినివ్వాలి అని అనిపించదా? అనిపిస్తుంది. కానీ ఆ ఫోన్ ఎలా అయితే ఇంత పీరియడ్ అని చెప్పి వెళ్ళి ఆ ఎనర్జీలో, ఆ సాకెట్ లో ఇంకా దేనితోని అనుభవం లేకుండా ఇంకా అన్ని కట్ చేసుకొని కూర్చుంటున్న అనుభవం ఉంది చూసావా, అలాంటి అనుభవంలో దేవునితో గడపగలిగితే ఆ ఎనర్జీ నిండుతుంది నాన్న. సర్వశక్తిమంతుడు ఆయన శక్తిని అందరికి నింపాలని ఎదురు చూస్తున్నారు. అనవసరమైన ఆలోచనలతో ఎంతకాలం గడుపుతావు? అనవసరమైన వ్యర్థమైన ముచ్చట్లతో ఎంతకాలం గడుపుతావు? మనుషులా నీకు శక్తినిచ్చేది కాదే, నిజానికి మనుషులతో మాట్లాడు, నీ శక్తి అంతా అయిపోతూ ఉంటది. నువ్వు చాట్ చేయి, ఛార్జింగ్ అయిపోదా? వీడియో కాల్లో పెట్టు, అయిపోతుంది ఛార్జింగ్ అయిపోదా? అయిపోతుంది. నువ్వేమేం చేస్తున్నావు ఆలోచించు ఒకసారి. అంత ఎనర్జీ అయిపోతుంది నాన్న. కానీ నువ్వు సాకెట్ లో కూర్చో, ఎనర్జీ పొందుకుంటూనే ఉంటావు. వెర్రివారు ఆ ఎనర్జీని తట్టుకొని ఉంటారు. ఆల్రెడీ జ్ఞానం కలిగిన వారు ఆ ఎనర్జీని అనుమానిస్తారు, అవమానిస్తారు, నాకు అక్కర్లేదు అనుకుంటారు, నాకు ఆల్రెడీ ఇంకా డెడ్ అవ్వలేదు అనుకుంటారు, నేను బాగానే ఉన్నాను అనుకుంటారు. అటువంటి వారు దేవునికి అక్కర్లేదు నాన్న.
అందుకే లోకంలో జ్ఞానులైన వారిని కాక దేవుడు వేరే వారిని ఎన్నుకున్నాడట. నేను నీతిమంతుడును, నాకు నీతి ఉంది, నేను కరెక్ట్ గా ఉన్నాను అనుకునేవారు ఆయన సాకెట్ లో నుంచి వస్తున్న నీతిని అనుభవించలేరు. వారికి ఆల్రెడీ స్వనీతి పనిచేస్తూ ఉంటది. వారికి ఆల్రెడీ ఈ లోక నీతి ఆల్రెడీ పనిచేస్తూ ఉంటది. వారికి ఆల్రెడీ పరిసయ్యుల నీతి పనిచేస్తూ ఉంటది. శాస్త్రుల నీతి వాళ్ళని పరిపాలిస్తూ ఉంటది. దే నో ఆల్రెడీ సంథింగ్. అప్పుడు ఆ సాకెట్ లో కూర్చొని ఆ నీతిని అనుభవించలేరు. నువ్వెందుకు తెలుసా దేవుని శక్తిని అనుభవించలేకపోతున్నావు? ఇదే కారణం. ఒక 4 గంటలు, ఒక 5 గంటల వాక్యంలో కూర్చోలేవు. ఎందుకు తెలుసా? ఇదే కారణం. నిన్ను ఆల్రెడీ నీ నీతి ఓవర్టాక్ చేసింది. అందులో నుంచి బయటకు రా. దేవుని ఏర్పాట్లో ఉన్నావు నానా. ఆ సాకెట్ లో కూర్చోవడం సాధ్యమైతే ఆయన నీతిని అనుభవించడం సాధ్యం. ఆయన ఏర్పాట్లో లేని వారైతే ఆ నీతి తగలగానే షాక్ కొట్టినట్టుగా ఎగిరిపోతారు. ఇంకొక భాషలో చెప్పాలంటే గట్టి గింజ చేతలో ఉంటది, పొట్టు ఎగిరిపోతుంది. మొబైల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే మొబైల్ అయితే డెడ్ మొబైల్ అయ్యి లేదా ఛార్జింగ్ కోసం ఎదురు చూస్తున్న మొబైల్ అయితే ఆ సాకెట్ లో కూర్చుంటది. నాకు జీవం ఉన్నది అనుకుంటున్నప్పుడైతే షాక్ కొట్టి ఎగిరిపోతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతున్నట్టు. భూవస్తువుల రూపము వేరు, ఆకాశ వస్తువుల రూపము వేరు అని చెప్తున్న ప్రభు, ఫిజికల్ బాడీ వేరు, ఆత్మ యొక్క బాడీ వేరు అని చెప్తున్న ప్రభు, ఈ ఆత్మను ఛార్జ్ చేయడానికి, ఆయన శక్తిని ఈ లోకంలో కనపరచడానికి, ఆయన నీతిని నీ ద్వారా ప్రచురపరచడానికి, ఆయన నీతిని అనుభవించమంటున్నారు నానా. పక్కవారితో చేయగలిపి చెప్పండి, నీ నీతిని కొంచెం పక్కకు పెడతావా అని. నీ నీతిని కొంచెం పక్కన పెడతావా? నేను పెడతా. దేవుడు తన నీతితో నింపాలట. చెప్పండి అన్నమాట. దేవుడు దేవుడు తన నీతితో నింపాలట. నీ సెల్ఫ్ పిట్టి ఉంది కదా, అది కొంచెం పక్కకు పెడతావా? సెల్ఫ్ పెట్టి పక్కన పెడతావా? చాలా మందికి స్వనీతి 2 కిలోలు ఉంటదేమో, కానీ సెల్ఫ్ పిట్టి ఉంటది కదా, అది 25 కిలోలు ఉంటది. స్తోత్రం ప్రభా. సో నేనంటే ఎంత కష్టపడిపోతున్నానండి. నిజమే, నువ్వు కష్టపడుతున్నావు, నువ్వే కష్టపడుతున్నావు లోకంలో. నువ్వు మాత్రమే కష్టపడుతున్నావు నాన్న లోకంలో. స్తోత్రం దేవా. అయినా పర్వాలేదు, ఆ సాకెట్ లో కూర్చుంటావా? ఆ సాకెట్ లో కూర్చుంటావా? కమాన్, పక్కన వారు చేయి కలిపి చెప్పండి, ఆ సాకెట్ లో కూర్చుంటావా? ఆ సాకెట్ లో కూర్చుంటావా? నువ్వు కూర్చోలేక ఎగిరిపోతున్నావు అంటే అర్థం ఆ ఎనర్జీకి నీకు సంబంధం లేదని.
చాలా సూటిగా వాక్యం ఈ రోజు మనతో మాట్లాడుతుంది. నేను అనుభవిస్తున్నాను దాన్ని. Yes, master. హల్లెలూయా. నువ్వు ఆ ఎనర్జీ దగ్గర ఎందుకు ఉండలేకపోతున్నావో తెలుసా? దానికి నీకు సంబంధం లేదు కనుక. నీకు ముసలమ్మ ముచ్చట్లు కావాలి, నీకు వ్యతిరేకపు మాటలు కావాలి, అబద్ధపు సాక్ష్యములు కావాలి. అనవసరమైన చిట్ చాట్స్ కావాలి, అనవసరమైన యూట్యూబ్ కావాలి, పనికి మాలిన యూట్యూబ్ కావాలి నీకు. సమయంని ఎలా పాడు చేసుకోవాలో ఈ లోకం నేర్పిస్తుంది. దాని వెంట వెళ్ళకు. ఈ ఛార్జింగ్ అంతా అయిపోతుంది నాన్న. కనీసం ఒక గంటన్నా కూర్చోకపోతే సెల్ ఫోన్కే ఛార్జింగ్ అవ్వదే. మనకి ఎలా అవుతుందండి 1 నిమిషం ప్రార్థన, 1/2 నిమిషం ప్రార్థన? అసలు ప్రార్థనే లేని దినాలు. వెళ్తున్నారా? ఒక్కసారి పిలుచుకున్న పిలుపు యొక్క ఏర్పాటు యొక్క గొప్పతనం ఆలోచించు. నువ్వు అతిశయపడ్డానికి ఇక దేని గురించి లేదు. ఇదిగో 1,00,000 రూపాయలు పెట్టి కొనిన సెల్ ఫోన్ అయినా ఛార్జింగ్ లేకపోతే దాని పేరేటి? డెడ్ ఫోన్. చెప్పండి. డెడ్ ఫోన్. డెడ్ ఫోన్. తెల్ల తొక్క, డెడ్ తెల్ల తొక్క, సూపర్ ఫిగర్. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం నాన్న? దేవుడి కోసం బ్రతకకపోతే నీ జీవితం ఎందుకు? లోకంలో ఉన్న ఆకర్షణ నిన్ను ఆకర్షిస్తుందేమో, బయటికి రా దాని నుండి. తెల్లగా లేవని మెరుపులు దిద్ది 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 ఎవరి దగ్గర నీ అందం చూపించుకోవాలి? అనవసరమైన టైం వేస్ట్ చేస్తున్నావు నాన్న. 40 దినాలు పళ్ళు తోముకున్నాడో లేదో కూడా తెలీదు మోషే. కిందకు దిగుతుంటే ఆ మహిమను చూడలేకపోయారు ఎవరు. స్తోత్రం దేవా. 40 రోజులు ప్రయాణం అంటే 40 సూట్ కేసులు సర్దుతావు కదా. ఏం పట్టుకుని వెళ్ళలా. కొండ ఎక్కాడు, కట్టుకున్న బట్టలతో ఎక్కాడండి కొండ. హల్లెలూయా. స్తోత్రం దేవా. అదే మురికి గుడ్డలతో కిందకి దిగలేదా? మన దృష్టిలో, మన నీతిలో 40 రోజుల నుంచి ఒకే చొక్కా. మన నీతి వేరు. దానిని మించిన నీతి ఒకటి పనిచేస్తుంది. కమాన్, అర్థం చేసుకోండి. ఉదయం ఒక సూటు, సాయంత్రం ఒక సూటు వేసుకుంటే హుందాతనం రాదు నానా. 40 రోజులు అలా కొండ ఎక్కిన అనుభవంలో ఉంటే వచ్చిన వెలుగుంది చూసారా? ఛార్జింగ్ అంటే అది. హల్లెలూయా. హల్లెలూయా. మన నీతి అక్కడ ఫెయిల్ అయిపోతుంది. నత్తివాడు, నథింగ్ అయినా నత్తివాడు. మోషే నత్తివాడండి. నేనైతే బాగా మాట్లాడగలను. అవును నానా. ఆ నత్తివాడే 4 సూట్ కేసులు కూడా సర్దుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది అక్క. అర్థమవుతుందా? రెండోసారి మళ్ళీ రా అంటే, రాతి పలకలు పట్టుకుని రా అంటే పలకలు పట్టుకుని అలా ఎక్కాడండి. మన నీతి పని చెయ్యదు. మన డాక్ట్రిన్స్ అన్ని చెత్త డాక్ట్రిన్స్. దేవుడు ఆశ్చర్యకరుడు, నూతన పద్ధతిలో కదిలేవాడు. మన ఆలోచనల ప్రకారం
మన డాక్టరీన్స్ ప్రకారం, మన 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 స్కెచ్ ప్రకారం పని చెయ్యడు నానా దేవుడు. నేనేమంటున్నా అంటే ఆయన పరిశుద్ధతను అనుభవించు వారికి తెలుసు ఆ పరిశుద్ధత యొక్క విలువ, శక్తి ఏంటో. ఆ పరిశుద్ధతను కొంచెం తాకిన షాక్ కొట్టి ఎగిరిపోతారు. నేను చెప్తున్న విషయం మీకు అర్థం అవ్వాలి, దయచేసి ఫాలో అవ్వండి. సాకెట్ లో నుంచి ఫోన్ లోకి ఎంటర్ అవుతున్న ఛార్జింగ్ ఒక బ్యాటరీ లాగా మనకి కనిపిస్తుంది కదా సెల్ ఫోన్. దయచేసి ఎవరి దగ్గర పెన్ను పేపర్ ఉంటే తీయండి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है, कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे హల్లెలూయా. దయచేసి అక్కడ అర్థం చేసుకోవడం కోసం గీసుకోండి. ఒక సెల్ ఫోన్ గీయండి. గీసినాం. దాని కార్నర్ పైన ఒక ఛార్జింగ్ అవుతున్న ఆ సింబల్ ఉంటుంది చూసారా, సిలిండర్ షేప్ లో, అలా ఒకటి గీయండి. నార్మల్ సెల్ ఫోన్ కి అయితే ఒకటే ఉంటది, ఇప్పుడు మీ సెల్ ఫోన్ కి 4 గీయండి. ఆ సిలిండర్ షేప్ లో ఆ ఛార్జింగ్ అవుతున్న ఆ సింబల్ ఏదైతే ఉందో అవి 4 గీయండి. గీసారా? గీసాంరా పైన. ఎస్, పైన. ఓకే, ఇప్పుడు ఒకదానికి పేరు పెట్టండి. ఒకదానికి పేరు పెట్టండి జ్ఞానము. దేవా స్తోత్రం. రెండవ దానికి పేరు పెట్టండి నీతి. మూడవ దాని పేరు పరిశుద్ధత. నాలుగవ దాని పేరు విమోచన. ఇప్పుడు నార్మల్ గా ఉన్న సెల్ ఫోన్ ఆ గంట సేపట్లో పొందుకునేది ఒకటే బ్లాక్. నానా నేనేమంటున్నానంటే ఇదిగో కొంచెం ఫాలో అవ్వండి, కొంచెం ప్రయాణం చేయండి. వైర్ లో ప్రవహిస్తున్న ఆ కరెంట్ చెప్తుంది ఏమని తెలుసా? సెల్ ఫోన్ తో నీ లోపల ఆ బ్లాక్ లో కనిపిస్తున్న ఆ ఫుల్ ఛార్జింగ్ ఉందే, ఆ 99% ఛార్జింగ్, అది నేనే. ఈ వైర్ లో ప్రవహిస్తున్న ఈ శక్తి, ఈ పవరే ఆ బ్లాక్ లో కూర్చున్న నేను అని చెప్తుంది. కమాన్, అర్థం కావట్లేదా? అర్థం అవుతుంది అక్క. హల్లెలూయా. ఇప్పుడు మనతో ప్రభు సూటిగా చెప్తున్నాడు ఏమని తెలుసా? పరలోకం నుండి ప్రవహిస్తూ వచ్చిన సర్వశక్తిమంతుడను నేనున్నానే, నీలో ఏ రూపంలో నివసించాలనుకుంటున్నానో తెలుసా? ఆ బ్లాక్ నింపుకో, జ్ఞానం నేనే. ఆ బ్లాక్ మొత్తం నింపుకో, ఛార్జింగ్ అవ్వు, నీతి నేనే. ఆ బ్లాక్ మొత్తం నింపుకో, పరిశుద్ధత నేనే. ఆ లాస్ట్ బ్లాక్ ఉంది కదా, విమోచనం, సంపూర్తి విమోచనం, ఆ బ్లాక్ మొత్తం నేనే. నువ్వు మామూలుగా చూస్తే
అది ఒక వైర్ లో ప్రవహిస్తున్న కరెంట్. ఎవరికి అర్థం కాదు. నోబడీ కెన్ టచ్ దట్. కానీ నీకు నేను ఇస్తున్న అనుభవం ఒకటి ఉంది. కూర్చో, దా, కూర్చో, నేర్చుకో, దా, నింపుతా. 4 గడులు నింపుతా. లోకం లోపలికి వెళ్తావు కదా, నీ ఛార్జింగ్ అయిపోతుంది నాన్న. కానీ ఈ ఛార్జింగ్ అటువంటిది కాదు, వాళ్ళు ఛార్జ్ అవుతారు. ఆమేన్. హల్లెలూయా. నీ ఒక్కసారి నీ సెల్ ఫోన్ ఛార్జింగ్ తో నింపుకో. నువ్వు ఇంకొక ఫోన్ దగ్గరికి వెళ్ళు, ఇంకొక సాకెట్ అక్కర్లేదు, ఇంకొక వైర్ అక్కర్లేదు. నీ లోపల ఉన్న పరిశుద్ధత వ్యాపిస్తది. హల్లెలూయా. నువ్వు పొందుకున్న విమోచన వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు పొందుకున్న నీతి వాళ్ళు అనుభవిస్తారు. నువ్వు పొందుకున్న జ్ఞానం వాళ్ళ లోపల క్రియారూపకమై మారుతుంది. ఐ వాంట్ యూ లైక్ దాట్. తయారవుతావా? వస్తావా? కూర్చుంటావా? హలో, ఈ లోక జ్ఞానులకు ఇది అందదు. ఈ లోక నీతి మంతులకి ఇది అందదు. ఈ లోక పరిశుద్ధులకు ఇది అందదు. అందుకే పరిశుద్ధుడే వచ్చి నించుంటే చంపేశారు. స్తోత్రం. ఆ పరిశుద్ధతలో నడుస్తున్న వాళ్ళు కనిపిస్తే చంపేస్తారు. వీళ్ళు అపవిత్రులు అని పేరు పెట్టేస్తారు. ఆయన పరిశుద్ధతను తట్టుకోలేని జనాంగం బయలుజబూలు అని పేరు పెట్టేశారు. ఈ లోకం ఎటువంటిది తెలుసా? బయలుజబూనేమో యెహోవా అంటారు. నిజమైన పరిశుద్ధతనేమో బయలుజబూబ్ అంటారు. ఈ లోక జ్ఞానము, ఈ లోక తర్కవాది ఏమయ్యను? వెర్రివారయ్యను. హల్లెలూయా. చెప్పండి. ఈ లోక జ్ఞానం, ఈ లోక తర్కవాది ఏమయ్యను? వెర్రివారయ్యను. చెప్పండి. వాళ్ళకే తెలియకుండా పెద్ద గుంటలో పడ్డారండి. వారికే తెలియకుండా వారు పెద్ద గుట్టలో పడ్డారు. వారి జ్ఞానమే వాళ్ళని తోసేసింది. వారి జ్ఞానమే వారిని తోసేసింది. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? నువ్వు ఆయన సాకెట్ లో కూర్చున్నావా? ఈరోజు చెక్ చేసుకో. ఏమ్మా, నువ్వు మొబైల్ పెట్టుకుని వెళ్ళి 10 సార్లు చెక్ చేస్తావు కదా ఎంత ఛార్జింగ్ అయిందని. జీవితాన్ని చెక్ చేసుకోవా? 50% ఛార్జింగ్ అయితే నీకు సాటిస్ఫాక్షన్ లేదే. 100 వస్తే గానీ నీకు సాటిస్ఫాక్షన్ లేదా? మన జీవితాలు అట్లా కాదా? పక్క వారిని చూసి అడగండి, ఎందుకు సరిపెట్టుకుంటున్నావని. ఎందుకు సరిపెట్టుకుంటున్నావు? చేయి కలిపి చెప్పండి, నీకు కావాలి విమోచన. నీకు కావాలి విమోచన. నీకు కావాలి విమోచన. ఇంకొక చేయి పట్టి చెప్పండి, నీకు కావాలి పరిశుద్ధత. మళ్ళీ పరిశుద్ధత. నాకు కావాలి పరిశుద్ధత. ఇంకొక చేయి పట్టి చెప్పండి, దీనికి కావాలి నీతి అని. నీకు కావాలి నీతి. 2 చేతులు ఆకాశం తట్టు ఎత్తి చెప్పండి, నాకు కావాలి జ్ఞానం అని. నాకు కావాలి జ్ఞానం. నాకు కావాలి జ్ఞానం. వైర్ లో ప్రవహిస్తున్న కరెంట్ మొబైల్ తో గనక మాట్లాడితే ఈ మాట చెప్తది. వైర్ లో ప్రవహిస్తున్న ఫోటో తీసుకున్నాను. వైర్ లో ప్రవహిస్తున్న కరెంట్, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి.
మ్యూట్ లో పెట్టరా సుని. జాగ్రత్తగా వినండి. వైర్ లో ప్రవహిస్తున్న ఆ కరెంట్ ఏదైతే ఉందో, ఆ రక్తం ఏదైతే ఉందో, అది చెప్తుంది ఆ సెల్ ఫోన్ తో నీ లోపల ఇప్పుడు నువ్వు పని చేయడానికి కారణం నేనే అని. ఈరోజు ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తాం. మనుషులకు అక్కర్లేదు. మనల్ని కడిగిన, ఇక విమోచించిన, ఇక నింపిన ఆయన రక్తం, ఆ సిలువ రక్తం ఈరోజు మనతో చెప్పగలదా, నీలో ప్రవహిస్తున్నది నా రక్తం అని? ఎంత గొప్పదానివైనా కావచ్చు, ఎంత గొప్పవాడివైనా కావచ్చు, ఆయన రక్తం ప్రవహించకపోతే ఆ పరిశుద్ధత రాదు నాన్న, ఆ నీతి రాదు, ఆ జ్ఞానము రాదు, ఆ విమోచన కూడా రాదు. ఇకే దేవుడు ఈ లోక రీతిని ఉన్న జ్ఞానులను దేవుడు ఎంచుకోలేదు, వెర్రి వారిని ఎంచుకున్నారు. ఆమేన్. నత్తి వారిని ఎంచుకున్నారు, నథింగ్ అన్న వారిని ఎంచుకున్నారు. ఏదో సంథింగ్ చేయడానికి కాదు, ఎవ్రీథింగ్ చేయడానికి. హల్లెలూయా. పలకండి మాట, సంథింగ్ చేయడానికి కాదని, సంథింగ్ చేయడానికి కాదు, సంథింగ్ చేయడానికి ఎవ్రీథింగ్ చేయడానికి అని చెప్పండి. ఎవ్రీథింగ్ చేయడానికి. ఎవ్రీథింగ్ చేయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, నువ్వు సాకెట్ లో పెట్టిన తర్వాత మేబీ ఆ మొబైల్, ఆ ఎనర్జీ మాట్లాడుకుంటాయేమో. వాటికి అనుభవం ఉందో లేదో కానీ ప్రార్థనలో కూర్చుంటే మనకి తండ్రికి అటువంటి అనుభవం ఉండాలి. ఆమేన్. ఒక ఆమెన్ కూడా చెప్పలేకపోతున్నారా? ఆమేన్. ఆమేన్. మన ఆమెన్లు నిజంగా పరలోకానికి చేరాలి తెలుసా? ఆమేన్. అంటే ఆ హృదయపూర్వకంగా దాన్ని స్వీకరిస్తున్న ఒక అనుభవం ఉంటది. ఆ క్షణాలని మిస్ అవ్వకండమ్మా. ఈ సెల్ ఫోన్ లో చిన్న పార్ట్ అలా చూపించి ఇంత ఛార్జింగ్ ఉందని ఒక ఇండికేషన్ చూపిస్తుంటేనే మనం ఎప్పుడెప్పుడు పెడదామా అని ఇవాళ రేపు చాలా ఫ్యాషన్ అయిపోయింది. అదేంటి తెలుసా, సెల్ ఫోన్ ఒక్కటే పట్టుకుని తిరగట్లా, చార్జర్ కూడా పట్టుకుని తిరుగుతున్నారు కాదా? అవును. ఆ మీడియేటర్ ని కూడా పట్టుకుని తిరుగుతున్నావు కదా. ఆ సాకెట్ దగ్గరికి తీసుకుని వెళ్తే ఏమి ప్రయోజనం ఉండదు కదా. ఆ మీడియేటర్ ని కూడా పట్టుకుని తిరుగుతున్నావు కదా. మరి ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో తానే ప్రార్థిస్తున్న పరిశుద్ధాత్మని ఎలా ఎదిరిస్తున్నావు? ఈ లోక జ్ఞాని ఏమయ్యను? వెర్రివాడాయను. చెప్పండి. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దామా? ఎవరైనా ప్రార్థన అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు స్తోత్రము రాజా.
అయా ఈ లోకము ఎన్నిక చేస్తున్న ఏ ఎన్నికయో కాదు, కానీ మీరు ఎన్నుకొనిన వారికి మీరు నింపుతున్నటువంటి ఆ శక్తి గురించి ప్రభువా లోతులలో నుంచి మాకు నేర్పిస్తున్న దైవమా నీకు స్తోత్రము తండ్రి. అయా ఎక్కడ నా ప్రభువా నా తండ్రి నాయన డెడ్ అవ్వని స్థితి ఉందో ఆ ప్రతి స్థితిలో నా ప్రభువా ఖాళీ చేయబడిన వారిమై డెడ్ ఫోన్ వల్లే నా ప్రభువా అయా నీ యొద్దకు చేరుటకు, ఆ శక్తిని పొందుకొనుటకు, ఆ శక్తితో ఉండేటటువంటి ఆ కనెక్షన్ లో ఎప్పుడు ఉండుటకు నా ప్రభువా ఈరోజు మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్న నీ కృపకై నీ ప్రేమకై నీకు స్తోత్రము రాజా. ఆ ప్రతి హెచ్చరికని నా ప్రభువా నాయన మేము నా తండ్రి సంపూర్ణంగా స్వీకరించుకొనుటకు మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. కొద్దిసేపు ఛార్జింగ్ తో సరిపెట్టుకుంటున్న ప్రతి స్థితిని ప్రభువా నైనా మీరే దర్శించి మాకు చూపించిన తండ్రి సంపూర్ణమైనటువంటి నైనా ఆ శక్తితో నింపబడుటకు మీరు మాకు సహాయం దయచేయండి రాజా. అయ్యా మా నీతి ఉన్న చోట మీ నీతి నా తండ్రి నాయన కార్యము చెయ్యలేదు, నిండలేదు. మా జ్ఞానం ఉన్న చోట మీ జ్ఞానం ఉండలేదు. ఇవన్నీ మేము ఎరిగి ఖాళీగా మీ చెంత చేరుటకు మాకు సహాయం దయచేయండి రాజా. లోకంలో కరిగిపోతున్న వృధా అయిపోతున్న వినిమయం అవుతున్నటువంటి ఛార్జింగ్ కాదు, కానీ నా తండ్రి నాయన పొంగి పొరలుతున్న ఛార్జింగ్ అయ్యా. పక్కన ఫోన్ దగ్గరికి వెళ్తే చాలు ఆ ఫోన్ కూడా ఛార్జ్ అయిపోతున్నటువంటి ఛార్జింగ్ లో ఆ పవర్ లో మీ ముందుటకు మాకు సహాయం దయచేయండి. అవునయ్యా మాకు మీ నీతి కావాలయ్యా, మాకు మీ పరిశుద్ధత కావాలయ్యా, మాకు సంపూర్ణ విమోచన కావాలయ్యా. అయ్యా నీ యొద్ద నుంచి వచ్చి ఆ శ్రేష్టమైన జ్ఞానము కావాలయ్యా నాయన. ఇట్టి నియమమునకు వ్యతిరేకముగా వస్తున్న ప్రతి ఈ లోకపు తర్కవాది యొక్క తంత్రములు నాయన వెర్రితనముగా చేసి చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. మేమేదో అయి ఉన్నామని, మేమేదో కలిగి ఉన్నామని మాకు చూపిస్తున్నటువంటి ప్రతి తంత్రము తండ్రి ఎస్ మాస్టర్ అపవాది తీసుకొని వస్తున్న ప్రతి అర్థము నా ప్రభువ, సమస్త చీకటి క్రియలను ప్రేరేపిస్తున్న ప్రతి అర్థము నా ప్రభువ ఇదిగో ముక్కలైపోతున్నందుకు నీకు స్తోత్రము రాజా, నీకు స్తోత్రము ప్రభువ. అనవసరమైన మిర్రర్ ఇమేజెస్ అన్నిటిని తీసుకొస్తున్న ప్రతి అబద్ధము నా ప్రభువ ముక్కలైపోతున్నందుకు మీకు స్తోత్రము రాజా. సంపూర్ణమైన నీ శక్తితో నింపబడి మీరు చేయదలచినటువంటి ఆ షేప్ లోనికి ప్రభువ ఆ ఎవ్రీథింగ్ అయి మారుటకు అడ్డముగా మధ్యలో వస్తున్నటువంటి అనవసరమైనటువంటి మిర్రర్ ఇమేజెస్ అన్నిటినీ నా ప్రభువ ఇదిగో మీరు ఈ క్షణములోనే ముక్కలు చేసినందుకు మీకు స్తోత్రం. మేమేమై ఉన్నామో అది నీ అందే నిలిచి ఉండుట వలననే సాధ్యమని, నీ యొద్ద నుంచి మేము అట్టి గుణములను మీరు మాకు ఇవ్వవలసిన శక్తిని స్వీకరించుటకు కావలసిన ఆ డెడ్ స్టేజ్ లో నీ ఎదుట నా ప్రభువ నీ ఎదుట మేముండుటకు దీన మనస్కులమై ఉండుటకు మీరే మాకు సహాయము చేస్తున్నందుకు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా జ్ఞానము, మా నీతియు, మా విమోచనయు, మా పరిశుద్ధతయు అయినటువంటి యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రమయ్యా. చూడండి కొరింథీయులకు రాసిన ఆ మొదటి పత్రిక 29వ వచనంలో ఒక మాటను చూద్దాం. చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, అంటే తృణీకరింపబడిన వారిని, అర్థం ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లెక్కించబడడానికి కూడా అర్హత లేని వార్లారా ఇదిగో దేవుడు లెక్క పెట్టి ఉన్నారు. ఆమేన్. ఈ లోకము ఎన్నికలోనికి తీసుకోవాలన్నా, లెక్కలోనికి తీసుకోవాలన్నా
ఈ లోకపు లెక్కలతో మ్యాచ్ అవ్వాలి. హల్లెలూయా. ఈ లోకానికి కొన్ని స్ట్రాటజీస్ ఉన్నాయి, ఈ లోకానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. ఇంత ఎత్తు ఉండాలి, ఇంత పొడుగు ఉండాలి అంటూ కొన్ని లెక్కలు ఉన్నాయి. వారికి ఉన్న జ్ఞానంకు ఇంత మ్యాచ్ అవ్వాలని, ఇంత స్పీడ్ ఉండాలని ఇవన్నీ లెక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, ఆ ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళకి ఒక లెక్క ఉండదా? ఒక కాంపిటీషన్ పెట్టారనుకోండి, ఆ కాంపిటీషన్ లో పాడుతున్న వారు కావచ్చు, ఎగురుతున్న వారు కావచ్చు, ఏ కాంపిటీషన్ అయితే ఆ కాంపిటీషన్ కి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ నిర్ణయించాలంటే ఒక లెక్క ఉండదా? ఉంటుంది. అలాగనే లోకంలో కూడా ఎన్నికైన వారు అని చెప్పబడుతున్న వారికి ఒక లెక్క ఉంది. వారికి జ్ఞానం ఉండాలి, స్పీడ్ ఉండాలి, ఎన్నో ఉండాలి. లోకం లెక్క లేదు అని తీసి పారవేసిన వారు దేవుడికి కావాలి. ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఇంకొక మాట, అత్త సౌజీ కట్ అయ్యిందా? ఉందిరా. సంవత్సరం కట్ అయ్యావా? మరి కాల్ చేస్తా ఉంది నాకు. యాడ్ చేయమన్నారు, తను బయలుదేరుతుందంట. యాడ్ చేసుకోరా. జసంత నెంబర్ ఉందా? సునీ సునీ జసంత అడిగారండి, అడిగారు. ఎవరికి యాడ్ అయ్యారు? మీకు యాడ్ అయ్యారా పద్మ సిస్టర్? నాకు అడిగారండి. సౌజీ కాదు, సౌజీ కాదు, జసంత. సునీ మేడం మీరు యాడ్ చేసిన కానీ నాకు కనపడతలేదు. జసంత యాడ్ అయ్యాననేసి మెసేజ్ పెట్టింది. ఓకే ఓకే, డన్ డన్. సౌజీ నువ్వు యాడ్ అయ్యావు కదా? ఓకే 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 మా ఉందిరా, సౌజీ యాడ్ అయిందిరా. ఓకే మేడం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, ఎన్నికైన వారు అనేవారు ఒక పక్క ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఆపోజిట్ లో ఏం రావాలి? ఎన్నిక లేని వారు అని రావాలి. ఎన్నిక లేని వారు అని చెప్పిన ఒక్క మాటలో సరిపోవట్లా. అందుకే నేను వేస్ట్, లేకపోతే నువ్వు వేస్ట్ అని అనిపించుకున్నాం కదా. అలా అనిపించుకున్న అనుభవం ఉందే, అయితే నువ్వు దేవుడికి కావాలి నాన్న. థ్యాంక్ యూ లార్డ్. తృణీకరింపబడిన వారు, త్రోసివేయబడిన వారు, వీరు పనికిరారు అని చెప్పి డిసైడ్ అయిపోయి అందరి చేత తృణీకరింపబడిన వారు ఉంటే వారు దేవుడికి కావాలి. హల్లెలూయా. వారినట దేవుడు ఏర్పరచుకున్నారట. ఓ కమాన్. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. చెప్పండి. హల్లెలూయా. ఈ విషయం అర్థమైన పేతురుగా రాస్తున్న మాట చూడండి, 9వ వచనం, 1 పేతురు 2:9. అయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. హల్లెలూయా. ఈ ఏర్పరచబడ్డారు అని చెప్తున్న వారిని దేవుడు ఇస్తున్న సాక్ష్యం,
పేతురు ద్వారా రాయిపిస్తున్న మాట రాజులైన యాజక సమూహం. హలో, ఈ లోకంలో రాజులు అంటే ఒక రేంజ్ ఉండాలి. ఈ లోకంలో యాజకులు అంటే ఒక రేంజ్ ఉంటది. హలో, దేవుని యొక్క రేంజ్ ఏంటో తెలుసా? ఒకప్పుడు చీకటి అయి ఉన్నవా, వెలుగై మారుతున్నవా, అయితే అదే ఆయన రేంజ్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఒకప్పుడు తృణీకరించబడ్డావు కదా, అయితే ఏర్పాట్లోకి వస్తున్నావు. ఒకప్పుడు బలహీనుడు కదా, అవును, బలంతో నింపుతున్న దేవుణ్ణి బట్టి ఇప్పుడు బలవంతుడు అవుతున్నావు. అదే నీకు ఒక మాట చెప్పనా? ₹1,00,00,000 పెట్టి సెల్ ఫోన్ కొన్న బదులు, లేదా ₹1,00,00,000 పెట్టి కొనిన సెల్ ఫోన్ కంటే ₹1000 సెల్ ఫోన్ ఫుల్ ఛార్జింగ్ ఉంటే చాలు. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు అందరికి డ్యూయల్ సిమ్లు, డ్యూయల్ ఫోన్లు ఉంటున్నాయి కదా. ఒక పాకెట్ లో ₹1,00,00,000 ఫోన్ ఉంది, ఓకే, కానీ అది డెడ్. లేదా అది ఛార్జింగ్ ఎక్కట్లా, ఎంత పెట్టు ఎక్కట్లా. ఇంకో పాకెట్ లో ఉంది జస్ట్ ₹1000 ఫోన్. ఇలా పెట్టగానే అలా ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. ఏది బెటర్ అండి? ₹1000 ఫోన్ బెటర్. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా ఉండడం అంటే అదే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నీ ద్వారా దేవుడు ఎవరికో ఏదో మెసేజ్ పంపాలా, నీ ద్వారా దేవుడు ఎవరితోనో మాట్లాడాలా, కాల్ చెయ్యాలా. హల్లెలూయా. నీ ద్వారా దేవుడు ఏదో కార్యం చేయాల, నీ ద్వారా దేవుడు ఎవరికో ఫ్లాష్ లైట్ వేయాలా. అందుకే దీపం మీద వెలిగించిన దీపం వల్ల దీపస్తంభమే పెట్టారు. నీ ద్వారా ఎన్నో కార్యాలు చెయ్యాలని ఆశపడుతున్నారు. ఈ 4 ఛార్జింగ్ పెట్టిన ఆ ఇండికేషన్స్ ఉన్నాయి కదా, ఆ 4 ఫుల్ చేసుకో. ఆమేన్ ఆమేన్. 1 జ్ఞానం, 2 నీతి, 3 పరిశుద్ధత, 4 విమోచన. ఏ ఒక్కటి లేకపోయినా అది వ్యర్థమేనా? నాకు నీతి ఉందండి, పరిశుద్ధతలో నేను ఫెయిల్ అండి, నువ్వు వేస్ట్ అండి. నేను అన్ని చేయగలుగుతున్నానండి, విమోచన మాత్రం లేదండి, అయితే పక్కకు పోండి. నేను అన్ని చేస్తానండి, కానీ నా ఇష్టం మాత్రం చంపుకోలేనండి, నా నీతే నాకు కరెక్ట్ అండి, అయితే వెళ్ళిపోండి. గ్రహించు వారు గ్రహించుదురుగాక. చెవి కలిగిన వాడు ఆత్మ చెప్పుచున్న మాట వినును గాక. ఈ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ రోజు ప్రత్యేకత ఏంటో తెలుసా? నీలో నీతిని నింపుతున్నవాడు, నీలో ప్రవహిస్తున్న నీతి నాది అని చెప్పుతున్న ప్రత్యేకత. నీలో జ్ఞానమై నివసిస్తున్నవాడు, ఆ జ్ఞానము నేనే అని చెప్పగలిగిన ప్రత్యేకత. ప్రార్థన చేసుకుందాం. అందరూ బలహీనులు బలహీనులు అంటున్నారా? అయితే దేవునికి వాళ్ళు కావాలి. వీళ్ళేం చేయగలరు? బలహీనమైన జనాంగం అంటున్నారా?
మేలు అమ్మా, నువ్వు రివ్యూస్ చూస్తావు కదా, ఈ రివ్యూస్ చూడు, ఈ రివ్యూస్ చూడు. బలహీనులు *5 అయితే దేవుడికి కావాలి. తృణీకరింపబడిన వారు *5 అయితే దేవుడికి కావాలి. జ్ఞానులు *5 అయితే దేవుడికి వద్దు, రిజెక్టెడ్. తీసారా కదా. హల్లెలూయా. ఎన్నికైన వారు *5 అయితే రిజెక్టెడ్. వెర్రివారు *4 పర్వాలేదు, కమాన్. తృణీకరింపబడిన వారు *4.5 వెరీ గుడ్, కమాన్. వీళ్ళు ఇమోషనల్లీ వీక్ అండి, *5 కమాన్. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతురాలు. అర్థం, నువ్వు బలవంతుడు అవ్వాలంటే బలహీనుడిగా మారు. హల్లెలూయా. నీకు బలవంతుడిగా మారాలి అంటే బలహీనత యొక్క అనుభవం ఉండాలి నానా. అవును, తెలుసు. అరే, ఒక గిన్నెలోనే ఉన్నది తీస్తే తప్ప ఇంకొకటి వేయలేవు. ఈ లోకపు నీతిని తీయకుండా పరలోకపు నీతి ఎలా నింపబడుతుంది? రెండు ఎలా అడ్జస్ట్ అవుతాయి? పాలు చికెన్ కర్రీ ఎవడైనా కలపగలడా? కలిపి మళ్ళీ కాఫీ ఎవరైనా చేయగలరా? మన బతుకులు అంతే కదా. అప్పుడు అది కాఫీ కాదు, చిక్సీ. ఎవరో ప్లీజ్ చెక్ చేసుకోరా, మ్యూట్ లో పెట్టుకోరా ఫోను, ప్లీజ్ మ్యూట్ లో పెట్టుకోరా. ఇక్కడ ఆగి ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రార్థన చేయండి. స్తోత్రం స్తోత్రం రాజా, పరిశుద్ధ దైవమానికి వందనాలు రాజా. సాయంకాల సమయమున ప్రభా, మీరు మాతో ఎంతో నాయన సూటిగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభా. అవును తండ్రి, ఈనాడు నా తండ్రి యేసయ్య మా చేతుల్లో ఎంతో సేపు రోజంతా కూడా ప్రభా మా చేతిలో ఉండేది ఆ సెల్ ఫోన్ ద్వారానే ఈ రోజు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. అవునయ్యా నా తండ్రి, దానికి ఛార్జింగ్ తగ్గిపోయినప్పుడు ప్రభా నా తండ్రి ఎంతో నాయన నాయన ఛార్జింగ్ కోసం పరిగెడతాము. నేడు నా తండ్రి ఛార్జ్ అవుతున్నది నాయన, ఛార్జింగ్ పోర్ట్ మీరే అని ప్రభా. మరి మేము ఏ ఏరియాలో ఛార్జ్ అవ్వాలో మాకు చూపిస్తున్న అవునయ్యా. నా స్వనీతి పనికిరాదయ్యా, మా దృష్టిలో ఉన్న పరిశుద్ధత పనికిరాదయ్యా, ఈ లోక జ్ఞానం పనికిరాదయ్యా. మా యొక్క నాయన బలహీనత స్థితిని నాయన యేసయ్య, మా యొక్క వెర్రితనమును, మా యొక్క నా తండ్రి యేసయ్య మరి నాయన దీన స్థితిని ప్రభా, మాలో ఉన్న ఏ ఏ ఏ ఒక్క నాయన యేసయ్య వెర్రితనమైనా కూడా ప్రభా నువ్వు అంటున్నావు ప్రభా, వాటన్నిటిని నేను తొలగించి నా జ్ఞానంతో నేను నింపి నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రభా. నాయన యేసయ్య, నాయన మేము అట్టి వారమే అని గుర్తిస్తూ గ్రహిస్తూ నీ సన్నిధికి వస్తున్నాం. మా బలహీనతలన్నింటినీ నాయన మీ పాదాల చింత పెడుతూ ఇదిగో ప్రభా ఉన్న పాటును నీ పాదం చింతకొచ్చి ప్రార్థిస్తున్నాం. యేసయ్య, అలవాటుగా వాక్యం వినే స్వభావం మా నుంచి తీసివేసి ప్రభా మా హృదయంలను గుచ్చమని ప్రార్థిస్తున్నాం. నాయన యేసయ్య నా తండ్రి, శ్రేష్టమైన వారమైతే మేము కాదు ప్రభా, మేము బలహీనులమేనయ్యా. మాలో ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి ప్రభా, మాలో ఎంతో ప్రభా నాయన యేసయ్య మరి నాయన యేసయ్య మరి వెర్రితనమే ఉంది, అల్పులమే ప్రభా.
ప్రభా. కానీ నా తండ్రి, నీ వట్టి వారినే ఎన్నుకొని వారిని నాయన నీకు ఉపయోగమైన పాత్రలుగా మార్చుకుంటానని చెప్పిన దైవమా, నాయన నీకు వందనాలయ్యా. నీ సన్నిధికి వస్తున్నాము మా హృదయ స్థితిని గ్రహిస్తూ. నాయన మీరు మమ్మల్ని నాయన నీ ఫుల్ ఛార్జింగ్, ఆ పరలోకపు నీతి, జ్ఞానము, విమోచన, నాయన పరిశుద్ధత అనే ఆ ఛార్జింగ్తో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రం. నాయన మీ నుంచి వచ్చేదే మాకు కావాలి అయ్యా. మాలో ఉన్న ఏ బలహీనత అయినా, మాలో ఉన్న ఏ కొరత అయినా దాన్ని మీరు తొలగించి నీ రక్తంతో కడిగి ప్రభా నాయన పరిశుద్ధపరిచి, నాయన శుద్ధీకరించి, నాయన నీ పరలోకపు జ్ఞానముతో, ఆ పరలోకపు నీతితో, పరిశుద్ధతతో, నీవిచ్చు ఆ గొప్ప విమోచనతో మా హృదయం నింపుమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, అందుకు గాను నువ్వు కోరుతున్నది మోషే వలె నీ యొద్ద అలా వేచి ఉండాలని, ఆయన అలా సమర్పించుకొని సన్నిధిలో కనిపెట్టుకునే అనుభవం మాకు కావాలని. ప్రభా, సమయము మేము ఎంతో తక్కువ ఇస్తున్నాం, మేము ఒప్పుకుంటున్నామయ్యా. మేము ఎంతో తక్కువ సమయం మీ దగ్గర గడుపుతున్నాం. కానీ ఇట్టి గొప్ప కార్యములు మీరు కలిగి ఉన్నాను నాయన. ప్రతి దాన్ని నాయన మేము పక్కన పెట్టి ప్రభా నా తండ్రి, ప్రతి డిస్ట్రాక్షన్ని పక్కకు త్రోసి నీ సన్నిధిలో వేచి ఉండే కృప మాకు ఇవ్వండి అయ్యా. నాయనా యేసయ్యా, కొంతమందిలోనూ అయినా ఈ కార్యాలు ట్రాన్స్ఫర్ అవ్వాలని నాయన మీరు నాయన నీ పాత్రలుగా మమ్మల్ని సిద్ధపరచుకోవాలని ఈరోజు మీరు ఈ మాట మాతో మాట్లాడుతున్నారయ్యా. ఘనమైన పాత్రలు, రిచ్ సెల్ ఫోన్స్ మీకు అవసరం లేదయ్యా. 100%గా ఛార్జ్ అవ్వగలిగిన అబిలిటీ ఉంటే చాలని చెప్తున్నావయ్యా. అయ్యా, మాలో ఏ మంచి లేదు, ఏ గొప్పతనము లేదు. నీ రక్తంతో మమ్మల్ని కడిగి ప్రభా నీ యొక్క పరలోకపు అజ్ఞానము, ఆ ఈవులతో నింపి నీ మహిమ కొరకు వాడుకున్నాయా. ఇదిగో ఉన్న పాటలని సన్నిధికి వస్తున్నాం యేసయ్య. మా హృదయ స్థితిని నేటి మొదలు మార్చివేయమని, మేము దేని కొరకు అపేక్షించాలో, దేని కొరకు నాయన ఎల్లప్పుడూ ఆ ఛార్జింగ్ పోర్ట్తో కనెక్టెడ్ అయి ఉండాలో, నాయన మా మీటర్ గేజ్ని మేము ఎలా సరితూగుంచుకోవాలో, ఎలా చెక్ చేసుకోవాలో మాకు నేర్పుతున్న దేవానికి వందనాలు. నేటి మొదలు మా ఫోన్ని మేము పట్టుకుని ఆన్ చేసినప్పుడు ఈ వాక్యం మా హృదయంలో నా తండ్రి, నా హృదయంలో నాయన ఈ వాక్యము నా తండ్రి యేసయ్య ఒక బెల్గా, ఒక అలారంగా మోగాలి ప్రభా. వ్యర్థమైన వాటిలో సమయం గడిపిన కాలం ఇక చాలయ్యా. అయ్యా, నీ కొరకు సిద్ధపడే కాలంలను, సమయంలను గుర్తుపట్టి సమయం వ్యర్థపరచుకొనక నీకు యోగ్యమైన పాత్రగా, నీవు చేత నింపబడిన పాత్రగా ఉండుటకు కృపనిమ్మని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అసలు ఈ మాటలు ఏ సందర్భంలో పౌలు గారు చెప్తున్నారో తెలుసా? రండి వెళ్దాం. అదే 1 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. ఆ సందర్భంలో ఇవన్నీ చెప్పారు. యూదులకు ఏం కావాలి? సూచక క్రియలు కావాలి. గ్రీసు దేశస్తులకి ఏం కావాలా? జ్ఞానం కావాలా? అయితే మేమేం ప్రకటిస్తున్నాం? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. నేనంటాను కేవలం ఇది మాత్రమే ప్రకటిస్తున్నాం అన్నట్టుగా ఉంది అక్కడ మాట. సూచక్రియలను వెతుక్కుంటూ వ్యర్థమైపోకు తల్లి. జ్ఞానం అనుకుంటూ మోసపోకు నానా. సిలువ వేయబడిన క్రీస్తును ఒక్కసారి చూడు. ఆయన ఎందుకు చనిపోయారు తెలుసా? కేవలం మనం ఆజ్ఞను అతిక్రమించామని.
మనం చెప్పిన మాట వినలేదని, మనం ఆజ్ఞ ప్రకారం నడవలేదని. ఎప్పుడైతే ఆ పవర్ లోపలికి వెళ్తుందో, ఇంతవరకు ఆజ్ఞ పాటించడం సాధ్యం అవ్వట్లేదు కదా, ఇక సాధ్యం అవుతుంది. కారణం ఏంటి తెలుసా? అంతకుముందు విమోచన లేదు, ఇప్పుడు విమోచన అనే ఛార్జింగ్ వచ్చింది కదా, ఇక ఆజ్ఞ పాటించుట సాధ్యమే. ఏమంటున్నానంటే, ఈ పవర్ జనరేట్ అవ్వకపోతే, ఈ పవర్ ఛార్జింగ్ ఎక్కకపోతే, ఇంతవరకు చెయ్యలేని విషయాలు అలాగే ఆగిపోతాయి. నేను చెయ్యలేను, నేను చూడలేను, నేను ఉండలేను, నేను వినలేను, ఈ మాటలన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మార్పు వస్తాయి క్రియారూపకంలో. ఇప్పుడు దాకా నువ్వు చేయలేని పని ఇక చేయగలుగుతావు. ఇప్పుడు దాకా పారిపోయావు కదా, ఇక నిలబడతావు. ఇప్పటి వరకు చూపించలేకపోయావు కదా, ఇప్పుడు చూపించగలుగుతావు. అన్ని ఏరియాల్లో ఇప్పటి వరకు ఏమేం చెయ్యలేకపోయావో అవన్నీ చేయగలుగుతావు. ఇప్పటి వరకు తిట్టకుండా ఉండలేకపోయావు కదా, ఇప్పుడు ఉండగలవు. ఇప్పటి వరకు ద్వేషించకుండా ఉండలేకపోయావు కదా, ఇప్పుడు ఉండగలవు. ఎవ్రీ ఏరియాలో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు అసూయతో నిండుకుపోయి కొట్టుకుని పోయావే, ఇప్పుడు అసూయ అనేది కొట్టుకుపోతుంది. ఈ ఛార్జింగ్ తో కనుక నింపబడితే నిన్ను డెడ్ అని చేసినవన్నీ డెడ్ అయిపోతాయి. నీకు విమోచన లేకుండా కట్టి ఉంచినవన్నీ కొట్టుకుపోతాయి. ఆ లెవెల్ ని మనం అందరం అనుభవించదము గాక. అప్పుడు కూడా అతిశయం దేని మీద తెలుసా? ఆ ప్రవహించి వచ్చిన వాక్యం మీదనే కదా, ఆ నింపిన శక్తిని బట్టే కదా. అతిశయించువాడు ఎవరి మీద అతిశయిస్తాడు? అప్పుడు ప్రభువునందే. హల్లెలూయా. దీనికి మించినది దేవుని నుండి వచ్చింది కాదు. ప్రార్థన చేస్తున్నాం అక్క. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్.